వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. జూనియర్ వైద్యురాలపై అత్యాచారం హత్యఘటనకు భువనగిరి డివిజన్లో నిరసన. జూనియర్ వైద్యురాలపై అత్యాచారం హత్యఘటనకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డివిజన్ పరిధిలో అన్ని ప్రైవేటు ఆసుపత్రులు నేడు వైద్య సేవలను నిలిపివేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భువనగిరి శాఖ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైద్యురాలపై అత్యాచారం హత్య చేసిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని జిల్లా మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. దర్యాప్తు వేగంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి కేసుల విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా మెడికల్ అసోసియేషన్ బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటుందని వారు వెల్లడించారు. వైద్యులపై దాడులు జరగకుండా ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించాలని, ఆ మేరకు చట్టాలను చేయాలని వారు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. కోల్కతా ఇన్సిడెంట్ లో జరిగిన సంఘటనకి వెంటనే కోల్కతాలో జరిగిన సంఘటనకి వెంటనే కోల్కతాలో జరిగిన సంఘటనకి వెంటనే కావాలి 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 ర్యాలీ అనేది ఎంతే రానమ్మా మీరు Justice!
డాక్టర్లకు రక్షణ కల్పించాలి. కల్పించాలి 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 కల్పించాలి. We want justice. We want justice. We want justice. We want justice. आवाज दो. We want justice. We want justice. We want. We మహిళలపై అత్యాచారాన్ని ఖండనను వెంటనే అత్యాచారాన్ని వెంటనే చాలా బాధాకరం. కాకపోతే ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇలానే జరుగుతున్నాయి. కానీ దీని చట్టాలు మాత్రం మారట్లేదు. గర్ల్స్ కి మాత్రం ప్రొటెక్షన్ ఎక్కడ జరగట్లేదు. గర్ల్స్ ని పక్కన పెడితే 24/7 అన్ని వదిలేసి లేడీ ఆడపిల్లల్ని ఎంతో పెద్ద చదువులు చదివించి డాక్టర్లను చేసి పేదల ప్రజలు సేవ చేయాలి అని ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆ వైద్యురాలకి ఇంత పెద్ద అన్యాయం జరిగిందంటే ఎక్కడ ఉంది గర్ల్స్ ప్రొటెక్షన్? ఎలా చేస్తారు వైద్య సేవలు? We can't do this. We need protection. We need to change laws. ఇది అసలు మేము 1% కూడా జీర్ణించుకోలేని విషయం ఇది. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి మాత్రమే, ఫీమేల్ డాక్టర్స్ కి ప్రొటెక్షన్ కావాలి. వాళ్ళు విధి నిర్వర్తించాలి అంటే తగిన చట్టాలు తీసుకురావాలి, తగిన ప్రొటెక్షన్ ఇవ్వాలి, సెక్యూరిటీని ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు, డాక్టర్లు, మెడికల్ సిబ్బంది అందరికీ నమస్కారం. ఈ యొక్క కలకత్తాలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇప్పుడు వారం రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటి వరకు ఎవరైతే కల్ప్రిట్ ఉన్నారో వారిపైన తగిన చర్యలు తీసుకోకుండా ఈ విధంగా లేట్ చేయడం అనేది ప్రజాస్వామ్యం హాస్యాస్పదంగా తయారవుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ఫ్రీగా తిరిగే హక్కు ఉంది. ఎట్లాంటి వైలెన్స్ కూడా జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం మేల్కొనకుండా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఇది చాలా నిరసించాల్సిన విషయము. డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, ప్రజా సంఘాలు ఈరోజు చూస్తున్నాం పేపర్ కటింగ్లలో, మీడియాలలో, తర్వాత మనకు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అమెరికాలో కూడా దీనికి నిరసన తెలుపుతూ, పాకిస్తాన్ లో కూడా నిరసన తెలుపుతూ ఈ యొక్క ప్రజాస్వామ్యం పూని అవుతుందని చెప్పేసి ప్రతి వాడు బాధపడుతున్నట్టు వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ హాస్పిటల్ గానీ, ప్రైవేట్ హాస్పిటల్ గానీ, ప్రజలకు సేవ చేస్తున్నటువంటి రాత్రింపవళ్ళు ప్రజలందరూ గాఢ నిద్రలో నిద్రపోతా ఉంటే డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి హాస్పిటల్లో 24 అవర్స్ వాళ్ళ నిద్రాహారాలు మాని సర్వీస్ ఇస్తున్న సమయంలో ఒక లేడీ డాక్టర్ పైన ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు. గవర్నమెంట్ వెంటనే స్పందించి ఎవరైతే ఇట్లాంటి దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు అన్ని హాస్పిటల్లో సర్వీస్ అందిస్తున్నటువంటి డాక్టర్లకు, మెడికల్ సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలి. ఓన్లీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని తూతు మంత్రంగా తుడిచేసి ఒక 15 రోజులైతే అందరూ మర్చిపోతారు. మీడియాలో ఇంకొక సంఘటన వస్తుంది, పాత సంఘటన మర్చిపోతారు. అట్లా కాదు, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం డాక్టర్లకు రక్షణ కల్పించాలి.
మెడికల్ సిబ్బందికి రక్షణ కల్పించాలి. ఎందుకు పనిచేస్తున్నారు డాక్టర్లు, మెడికల్ సిబ్బంది? ప్రజల ప్రాణాలను రక్షించడానికి పనిచేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన వాళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది ఎరిగి అందరికీ రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాము. దీనికి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమే కాదు, ప్రతి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో మిగిలిన అందరూ కూడా, ప్రజా సంఘాలు కూడా దీనికి వ్యతిరేకిస్తున్నాయి. యావత్ భారతదేశం ఇంతగానం స్పందిస్తా ఉంటే ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు లేకపోవడం అనేది ఇది ఏ విధంగా దేనికి మనకు తెలియజేస్తుంది అనేది మేము తెలియజేస్తున్నాం. ఇది చాలా వెంటనే చర్యలు తీసుకోవాలి. అందరికీ రక్షణ కల్పించాలి. అందరికీ మంచి వాతావరణంలో పనిచేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది కావాలని మేము నిరసిస్తున్నాము. మా యొక్క మద్దతును తెలియజేస్తున్నాము. మేము ఈ విధంగా ఈ యొక్క మీకు అందరికీ తెలుసు, గత వారం కలకత్తాలో జరిగినటువంటి ఘోరమైన సంఘటన. ఒక సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక పీజీ మెడికల్ విద్యార్థిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ సంఘటన నిరసనగా నేషనల్ ఐఎంఏ 24 గంటల బంద్ పిలుపునిచ్చింది. ఈ 24 గంటలు అనగా ఈరోజు 6 AM నుంచి రేపు 6 AM వరకు అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ సంఘటనను ఒక వైద్యులే కాకుండా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన సంఘటన. ప్రతి మనిషి అన్న వారు ఈ సంఘటనను ఖండించాలి, దీన్ని నిరసన తెలియజేయాలి. దీనికి మద్దతుగా మీరందరూ ముందుకు రావాలని కోరుకుంటూ, ఈ రోజు భువనగిరి ఐఎంఏ తరఫున భువనగిరి మెడికల్ కాలేజ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసనగా మేమందరం ర్యాలీగా వెళ్తున్నాము. దీనికి మీ అందరికీ సహకారం కావాలని కోరుతున్నాం. సందర్భంగా అందరూ ప్రజలు మద్దతు కావాలా. అందరూ కూడా ఒక హిందూ డాక్టర్లనే కాదు, పబ్లిక్ అందరూ కూడా దీనికి సహకరణ చేయాలా. ఇట్లాంటి దాన్ని నిరసించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. లేడీస్ మీద ఇట్లాంటి అత్యాచారం జరగడం అనేది కామన్ అయిపోయింది. ఇదొకటి. అందులో బయట వృత్తిలో చేస్తుంది, డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు కిరాతంగా హింసించడం చేయడం, దానికి మద్దతుగా జరిపిన ఇది కూడా మనం నిరసించాల్సి ఉంటుంది. ఎంతో మంది వచ్చి అక్కడ అటాక్ చేసేసి ఇవంతా కూడా ఆసుపత్రి చేసి ఇవన్నీ చేశారు. వాళ్ళకి అత్యాచారం చేసిన వాళ్ళకి సహకారంగా అనమాట. అట్లాంటి వాటిని ఇది కూడా మనం నిర్మించాలి. ఇక్కడ ఇట్లాంటివి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం సలహా తీసుకొని, ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సి. ఏదైతే మన లాస్ట్ వీక్ కోల్కతాలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. సో మనకి భారతదేశంలో 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఇలాంటివన్నీ ఇంకా జరగటం చాలా దురదృష్టకరం. సో ముందుగా మేము అందరం కోరుకునేది ఏంటి అంటే, ఇప్పుడు చనిపోయిన మనిషిని ఎలా తీసుకురాలేము, కాకపోతే మనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలి. అట్లానే దానికి ఆ ఘటనకి పాల్పడ్డ వ్యక్తులకి ఇమీడియట్ గా శిక్షలు పడాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా తక్షణం స్పందించి సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళింది. దాని మీద ఇప్పుడు ఇమీడియట్ గా మాకు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. సో వీ డిమాండ్ జస్టిస్ టు డాక్టర్ మౌమితా దుబే. We want justice. We want justice. We want justice. We want justice. Say no to violence. డీప్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి. ఈరోజు నేషనల్ ఐఎంఏ ఏదైతే యావత్ భారతదేశంలో ఈ ప్రొటెస్ట్ కార్యక్రమం చేపట్టమన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, వేరే వైద్య సిబ్బంది అందరూ కూడా ప్రతి సంస్థలలో, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా ఏదైతే కోల్కతాలో ఒక వైద్య విద్యార్థిని మీద జరిగిన ఘాతకానికి ఈ రోజు మనం అందరం కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది అయింది ఆమెకేదో ఇది గవర్నమెంట్ ఏదో చేయాలని కాదు. ఇది ప్రతి ఒక్కరు, అంటే రేపటి దినము ఎవరికైనా కావచ్చు. మీరు చూసుంటారు, ఈ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక రాష్ట్రంలో ఒక నర్సు రాత్రి విధులు కంప్లీట్ చేసుకొని ఇంటికి పోతుంటే ఆమెను రేప్ చేసి చంపేయబడ్డది. నిన్ననే మన దగ్గర ఇంకొక డిస్ట్రిక్ట్ లో ఒక స్టాఫ్ నర్స్ ని వచ్చి అటాక్ చేయడం జరిగింది. మాకు ఒకటే విన్నది, మాకు ఒక సేఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే మేము పనిచేయగలుగుతాం. ఏ వైద్య సిబ్బంది కూడా ఎవరికి హాని చేయాలని కోరుకోరు. మేము ఇక్కడ ఉన్నదే సేవ చేస్తానికి.
కానీ కొన్ని మా చేతిలో కూడా ఉంటాయి. అవి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మాకొక మంచి వాతావరణం క్రియేట్ చేయాలన్నది ఐఎంఏ ఆ ఉద్దేశంతో ఒక మంచి వాతావరణంలో మేము సక్రమంగా పనిచేయడానికి ఒక సేఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలన్నది ఐఎంఏ దృక్పథంతో ఈ రోజు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఒక సమగ్రమైన చట్టం కూడా చేయవలసిన అవసరం ఉంది భారతదేశంలో. ఏ వైద్య సిబ్బందిని కూడా ఇటువంటి ఘాతకాలకి పాల్పడకుండా మనము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. వాళ్లకు ఏదైతే అక్కడ మనకు రోజు చూస్తుంటే కొత్త కొత్త కథనాలు కూడా మనకు మీడియాలో వినపడుతున్నాయి. ఏదైతే అయిందో ఆ ఫ్యామిలీకి కానివ్వండి, ఆ అమ్మాయికి న్యాయం చేకూర్చాలన్నది మా అందరి కూడా ఇది. సో ఈ రోజు దానికోసమే మేము అందరం కూడా ఈ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం.